హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @all in one dolly. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనేది వస్తుంది. ఆల్ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి మీకు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈజీగా ఫుడ్ కలర్ లేకుండా ఇంట్లోనే రోజ్ ఫ్లవర్స్ని ఎలా చేసుకోవాలో, అది కూడా బెల్లంతో ఈజీగా మొత్తం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీని ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నామంటే మైదా పిండి తీసుకుంటున్నాము. మైదా పిండి ఒక 1/2 kg తీసుకున్నాము. చక్కగా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనం 1/2 kg మైదా తీసుకుంటున్నాము. ఇక్కడ మనం రెసిపీ అంతా బెల్లంతో చేస్తాము. అసలు ఈ కలర్ ఎలా వచ్చింది, అసలు ఏంటి, ఈ రోజ్ ఫ్లవర్స్ ఎలా చేయాలి, మొత్తం వీడియో చూడండి. కొంచెం మనం ఇక్కడ సాల్ట్ వేసుకున్నాము. అదేవిధంగా తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాము. నెయ్యి ఇది కూడా ఇంట్లో చేసుకున్న నెయ్యి. దీని వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనం ఇది వచ్చేసి బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. అంటే ఫుడ్ కలర్ వాడకుండా మనం బీట్రూట్ జ్యూస్ వాడుతున్నాం ఇక్కడ కలర్ కోసం. అంటే రోజ్ ఫ్లవర్స్ లాగా చేసుకుంటున్నాం కదా, అంటే రోజ్ కలర్లో ఉంటే బాగుంటుందని చూపిస్తున్న విధంగా ఇది బీట్రూట్ని జ్యూస్ చేసుకుని చక్కగా చపాతీ పిండి కలుపుకుంటున్నట్టుగా కొంచెం కొంచెం పోసుకుంటూ బీట్రూట్ జ్యూస్ని మనం కలుపుకోవాలి. మంచి కలర్ వస్తుంది, దీనికి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా బాగుంటుంది. జ్యూసీగా పైనంత క్రంచీగా లోపల జ్యూసీగా బాగా వస్తుంది ఈ స్వీట్ మనకి. మీకు నచ్చితే మీరు పంచదార కూడా యూస్ చేసుకుని కూడా ఇది చేసుకోవచ్చు. అంటే పంచదార అంటే షుగర్ అంత మంచిది కాదు కదా, అందుకని ఇక్కడ మనం బెల్లం యూస్ చేస్తాము. ముందుగా మనం చూపిస్తున్న విధంగా పిండిని చపాతీ పిండిలా చక్కగా నీట్గా కలిపేసుకోవాలి. ఏం లేదు, చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇది ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేసామంటే వేసాం, జస్ట్ మైదా వేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసాము. తర్వాత కొంచెం నెయ్యి వేసిన తర్వాత కలిపేసుకున్న తర్వాత బీట్రూట్ జ్యూస్ వేసుకున్నాము. అప్పుడు మనకి చక్కగా మంచి కలర్లోకి ఈ పిండి మొత్తం మనకి తయారైపోతుంది. ఫ్రెండ్స్, ఎవరైనా వీడియో కొత్తగా చూసుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది, లైక్ చేయండి, ఫాలో అయిపోండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఇవన్నీ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను నేను మీకు, మన ఛానల్కి సంబంధించి ఏమేమి ఉన్నాయో. ఇక్కడ చక్కగా మన ఛానల్లో బీట్రూట్తో లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలి, బాదం పాలు, ఇవన్నీ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. తర్వాత న్యాచురల్గా ఆరెంజ్ సోప్ తయారు చేసాం, అది కూడా ఆరెంజ్ తొక్కతోటి. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇలా పిండి మొత్తం మనం తయారు చేసుకున్న తర్వాత ఇది మనకి ఆరిపోకుండా ఏం చేయాలంటే కొంచెం పైన ఆయిల్ వేసుకుని నీట్గా అలాగా మొత్తం ఒకసారి కలిపి పెట్టేసుకుంటే బాగుంటుంది. కలిపిన తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే తర్వాత 10 నిమిషాల తర్వాత ఒకసారి మొత్తం పిండిని నీట్గా కలిపేసుకోండి. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, ఫాలో అయిపోండి. అది మనకి ఆల్ ఇన్ వన్ డాలీ అనేది అలా మీరు టైప్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో మన పేజ్ ఫాలో అయిపోవచ్చు. ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఆ పెద్ద ముద్దని నీట్గా ఇట్లా చపాతీలాగా మనం చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా నీట్గా ఒక చపాతీ సైజులో చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా మూతలు ఉంటాయి కదా, వాటితోటి మీకు ఎంత సైజులో కావాలనేది మీరు కట్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా నేను రౌండ్ షేప్లో తీసుకుని రౌండ్ షేప్లో ఒక చపాతీ వచ్చేసి నాకు 5 అవుతున్నాయి. ఇవి చిన్న చిన్న చపాతీలు 5 అవుతాయి. చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ముందు మార్కింగ్ ఇచ్చుకోండి ఎన్ని అవుతున్నాయో లేదో. 5 చేసుకోండి. నేను ఇక్కడ 5 తీసుకున్నాను. మీరు 4 అయినా చేసుకోవచ్చు, 6 అయినా చేసుకోవచ్చు. ఎందుకు ఇలా చేస్తున్నాం అనేది మీకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే మీకు నీట్గా అర్థమైపోతుంది. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్. మీరు ఫేస్బుక్లోకి వెళ్ళి ఆల్ ఇన్ వన్ డాలీ అని అలా టైప్ చేయగానే మీకు మన పేజ్ కనిపిస్తుంది, అక్కడ మీరు ఫాలో అయిపోవచ్చు. అక్కడ కూడా మనకి మంచి మంచి రెసిపీస్ ఉంటాయి, చూద్దురు. తర్వాత వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, వీటన్నిటికి సంబంధించి మీరు ఒకసారి చెక్ చేయండి. నెయ్యికి సంబంధించినవి కూడా ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో చూడండి. ఇందాక మనం చేసాం కదా, ఒక చపాతీలోంచి 5 చిన్న చిన్న చపాతీలా చేసుకున్నాం కదా, వీటిని ఇలా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేసుకుంటూ
పెట్టుకొని చక్కగా అలా ఒకసారి అలా ప్రెస్ చేసుకున్న తర్వాత అలా రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూపిస్తున్న విధంగా చేసుకోండి. మీరు కూడా ఈజీగా చేసేస్తారు ఈ స్వీట్. చాలా అట్రాక్టివ్గా చాలా బాగుంటుంది ఈ స్వీట్ మాత్రం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా మొత్తం రోల్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకు ఒక్క చపాతీ వచ్చేసి 2 రోజ్ ఫ్లవర్స్ అవుతాయి. అలా రోల్ చేసిన తర్వాత కరెక్ట్గా సెంటర్లో కట్ చేసేయాలి. కట్ చేసుకుంటే మనకి చక్కగా చూసారు కదా 2 రోజ్ ఫ్లవర్స్ అయినాయి. ఈ రోజ్ ఫ్లవర్స్కి వాటికి చుట్టూ ఉన్న పెటల్స్ ఉన్నాయి కదా, వాటిని మన ఇష్టం, మీరు పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. అలాగా కొంచెం అలా పక్కకి అలా అంటే ఆ పెటల్స్ని కొంచెం నీట్గా వస్తుంది, అంటే రోజ్ ఫ్లవర్ ఇచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. రోజ్ ఫ్లవర్స్ చాలా పిల్లలకు కూడా పెట్టినా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే చూడగానే అవి తినేయాలనిపిస్తాయి, అంత బాగుంటాయి. చూశారు కదా ఎలా వచ్చాయో మనకి రోజ్ ఫ్లవర్స్. ఇంకా మిగతా చపాతీ పిండిని కూడా అలాగే చేసేసుకోండి. మిగతా వాటిని కూడా చపాతీలను ఇలా చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకుందాం మనం. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేసుకోవాలి. వేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నవి సిమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే చూడగానే అట్రాక్టివ్గా ఉన్నాయి. అందుతో మనం ఇందులో బీట్రూట్ వేసాము. బీట్రూట్ ఇలా అయినా వాళ్ళు తింటారు, మామూలుగా పెడితే తినరు కదా. అదేవిధంగా ఇవి ఫుడ్ కలర్ కూడా లేదు కాబట్టి చాలా మంచిది. అందుతో మనం ఇది బెల్లంతో తయారు చేయబోతున్నాము. ఇక్కడ చూసారు కదా, చూస్తుంటేనే చాలా అందంగా ఉన్నాయి కదా. ఇవి బాగా సిమ్లో పెట్టేసుకుని రోజ్ ఫ్లవర్స్ని మనం ఫ్రై చేసుకుందాము. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు ఆల్ అని వస్తుంది. ఆల్ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. అంటే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు ఆల్రెడీ మీకు ఫోన్లో వచ్చేస్తాయి. యూట్యూబ్ ఆన్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చూసారు కదా, అలా నెమ్మదిగా టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత ఈలోపు ఫ్రై అయిపోయినాయి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లం తీసుకోండి. ఇక్కడ బెల్లం తీసుకున్నాను నేను. బెల్లంలో వచ్చేసి పాకం అంటే మనకేం పాకం కూడా పెద్ద పాకం కూడా రావాల్సిన అవసరం లేదు. మనం గులాబ్ జామ్ చేసుకుంటాం కదా, బెల్లం కరిగి జస్ట్ ఒక తీగ పాకంలాగా వస్తుంది, అలాగ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ బెల్లంలో కరిగించుకోవడానికి కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని అలా తిప్పుకుంటూ ఉంటే మనకి సిరప్ అనేది తయారవుతుంది కదా. ఇప్పుడు మనకి బెల్లపాకం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఎవరైనా తినవచ్చు. అసలు చూడగానే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు పెట్టినా కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇంకా మన ఛానల్లో పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో, ఇంకా బాదం పాలు, కాకరకాయ ఫ్రై చేదు లేకుండా, ఇవన్నీ మంచి వీడియోస్ వస్తున్నాయి చూడండి. అదేవిధంగా ధూప్ స్టిక్స్ మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో వాడిన పూలతోటి, వాటిని కూడా చూడండి. మీరు ఇంట్లోనే చేస్తారు. అదేవిధంగా కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి, ఈ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా, పాకం రెడీ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అందులో వేసేసి ఒక 10 మినిట్స్ వదిలేసేయండి. అవి ఆ పాకం అంతా పీల్ చేసుకుని చాలా జ్యూసీగా టేస్టీగా తయారైపోతాయి. చూస్తున్నారు కదా, అలా కాసేపు వాటిని మొత్తం వాటన్నిటికి పట్టేలాగా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ప్రాసెస్ చేయండి. తర్వాత వచ్చేసి వాటిని చల్లారనిద్దాము. చల్లారితే బాగా కూల్ అయిపోతే ఇంకా ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవటమే. ఎంతో టేస్టీగా బాగుండే ఈ స్వీట్, రోజ్ ఫ్లవర్స్ అట్రాక్టివ్గా ఉన్న ఈ స్వీట్ని మీరు కూడా తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది ఈ స్వీట్. ఇంకా మనం చూపిస్తున్నాం కదా, చూపిస్తున్న విధంగా అది అట్లా ఓపెన్ చేయగానే లోపలంతా చాలా జ్యూసీగా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మన ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఇంకెవరైనా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవుతే అవ్వండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి.